రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు జిల్లాల్లో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్స్, జిల్లా కార్యాలయాలు, చౌరస్తాలను అందంగా ముస్తాబు చేశారు. విద్యార్థులకు ఆటలు, పాటల పోటీలను నిర్వహిస్తున్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవాల కోసం జిల్లా కేంద్రాల్లో ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆటలతో పాటు మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మహిళలు ఓరుగల్లు తోరణం, తెలంగాణ తల్లి, భద్రకాళి అమ్మవారు, ముత్యాల ముగ్గులు వేశారు. ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నారు. మేము కాకతీయ తోరణం ముగ్గేస్తున్నాము, అటు పూల ముగ్గులు వేస్తున్నారు, తెలంగాణ తల్లి విగ్రహం వేస్తున్నారు. ఓరుగల్లు మొత్తం ఎంటైర్ మన స్టేట్లో కాకతీయులు వెళ్ళిన ఓరుగల్లు ప్రాంతం కాబట్టి ఇక్కడ చాలా చరిత్రాత్మక విశేషాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు మేము ఎంచుకుంది ఏంటంటే భద్రకాళి అమ్మవారిని గీయడం మాకు చాలా హ్యాపీగా ఉంది. హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆటల పోటీలు జరిగాయి. విద్యార్థులకు హ్యాండ్బాల్ తో పాటు కబడ్డీ, ఖోఖో పోటీలు నిర్వహించారు. 12 రకాల ఆటల పోటీల్లో 1800 మంది ప్లేయర్స్ పాల్గొన్నారు. ఆటల్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ముందుకొస్తే ఏడాది పొడవునా వారికి శిక్షణ ఇప్పిస్తామన్నారు మేయర్ నరేందర్. యోగా విద్యార్థుల విన్యాసాలు అందరినీ అబ్బురపరిచాయి. అర్హులైన అర్హత గల వాళ్ళ పిల్లలు ఎవరైనా ఉంటే వారిని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా గుర్తించి వారి యొక్క శిక్షణ కానీ పోషణ కానీ తీసుకోవడానికి కూడా ఈరోజు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ముందుకు వస్తుంది. లాంగ్ టర్మ్ ప్లాన్ ఏంటంటే మా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పిల్లలకి కొంచెం స్పోర్ట్స్లో ఒక కంటిన్యూస్ ఈ సమ్మర్ క్యాంపులు మాకు చాలా మంచి పార్టిసిపేషన్ పిల్లలతో దగ్గర నుంచి వచ్చింది. కరీంనగర్ జిల్లా జగిత్యాలలో ఆవిర్భావ వేడుకల్లో భాగంగా 2K రన్ జరిగింది. జగిత్యాల మినీ స్టేడియం నుంచి సాగిన ఈ రన్ను సబ్ కలెక్టర్ శశాంక ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు డాన్స్ పోటీలతో ఆకట్టుకున్నారు. కరీంనగర్ లో మహిళలకు తెలంగాణ వంటల పోటీలు నిర్వహించారు. రెవెన్యూ గార్డెన్ లో జరిగిన ఈ పోటీల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని రకరకాల వెజ్, నాన్ వెజ్ వంటకాలను తయారు చేశారు. తెలంగాణ వంటకాలైన జొన్నగట్క, అంబలి, గారెలు, బెల్లంబువ్వ, చెగోడీలు, గుడాలు, రవ్వ లడ్డు, చకినాలతో పాటు నాన్ వెజ్ వంటకాలు కూడా నోరూరించాయి. ఈ వంటకాలకు న్యాయ నిర్ణేతలుగా జడ్పీ చైర్మన్ తులవుమ, జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్, మేయర్ రవీందర్ సింగ్ వ్యవహరించారు. దాదాపు 100 రకాల వెరైటీ వంటకాలను మహిళలు తయారు చేశారు.